తండ్రి. అద్భుతమైన దేవానికి స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ ఉదయ కాలము తండ్రి నాయన మరి ఎవరైతే సేవకులు వస్తూ ఉన్నారో నాయన ఎవరైతే వాక్యాన్ని విత్తుచు ఉన్నారో తండ్రి వారితో మీరు ఉండండి. నాయన నీ కృపను చూపించండి. మంచి నాయన వాక్యాన్ని విత్తుటకు నాయన నాయన మేమందరము బలపడుటకు ఈ ఉదయకాలం బలమైన నాయన మాటను మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ కృపతో బలపరచండి. అనేక చోట్ల ప్రభా నాయన మరి నీ పుట్టినరోజు వేడుకలు జరుపుచు ఉన్నారు ప్రభా. అనేక చోట్ల ప్రభా నాయన అనేక దినాలు ప్రభా నాయన దిగో తండ్రి నాయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ప్రభు. వారందరిని మీరు దర్శించండి. మంచి ఆరోగ్యాలతో నింపి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందలు మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనా కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనా కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. 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 అవునిసయ్యా నిన్ను నమ్ముతున్నామయ్యా. నిన్ను నమ్మి ప్రభా నాయన నీ వెంబడి వస్తూ ఉన్నామయ్యా. నాయన నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు చెయ్యి విడువనన్నావు ప్రభా, ఎడబాయనన్నావు తండ్రి, నెట్టివేయనన్నావు ప్రభా. నాయన నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా.
ఇదిగో తండ్రి మేమంతా ప్రభా నిన్ను నమ్మి ప్రభా నాయన నీతో వస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయ కాలము తండ్రి నాయన ఏదో ఒక దినము నా తండ్రి నాయన నీవు మమ్మల్ని దర్శిస్తావని ప్రభా నాయన నాయన ఏదో ఒక దినమున ప్రభా నువ్వు మాతో ఉంటావని ప్రభా నాయన నిన్ను నమ్ముచు నాయన నీతో వస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలం ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు ప్రభా నాయన, అనేక మంది కుటుంబాలు ప్రభా నాయన ఈ ఉదయ కాలము నాయన ఇదిగో తండ్రి నాయన మీరిచ్చిన ఈ యంత్రము ద్వారా నాయన ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ నీ తండ్రి ఏకముగా కూడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ ఉదయ కాలం మీరేవుని నడిపించండి, సావుకులను ఎత్తిపట్టి నీ నోటి బూరగా వాడుకొని మీరు నడిపించి బలపరచమని ప్రభా ఈ కొద్ది ప్రార్థన, కొద్ది ఆరాధన నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నాయన చివరిగా ఇశ్రాయేలీయులకు సమాధానం, యూదులకు రక్షణను అనుగ్రహించండి. సార్వత్రిక సంఘాలకు శాంతి, సమాధానాన్ని, అభివృద్ధిని దయచేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థించుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. చక్కగా ఆరాధన చేసిన పద్మజ గారికి, సిస్టర్ గారికి వందనాలమ్మా. వందనాలయ్యా. మన మధ్యలో ఉన్నటువంటి బాబు గారు అయ్యా చెప్పండి అయ్యారు. వాకింగ్ చదువుకుందండి. వాకింగ్ చదువుకున్న తర్వాత ఇప్పుడు రాత్రి లేట్ అయిందంట కదండి. బాగానే ఉంది బ్రదర్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బాగానే లేట్ అయింది. వాక్యం ఆరాధన చేసిన పద్మజ గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. చక్కటి ఆరాధన చేశారు. అలాగే మన మధ్యన బాగున్నారా? చెప్పు అయ్యగారు వీడియో ఆన్ చేయండి అయ్యగారు. వీడియో వద్దులే అమ్మా, ఈసారికి మామూలుగా చెప్పేస్తారా? అదే ఈ వీడియో ఆన్ చేయకుండా వాక్యం చెప్తుంటే కామెంట్లు వస్తున్నాయండి. వీడియో ఆన్ చేసుకుని వాక్యం చెప్పండి అని మొన్న రామకృష్ణ గారు పెట్టారండి. అవునండి, పర్లేదు కదా, మామూలుగా చెప్తాను అంటున్నారా? సరే సరే కదమ్మా. అలాగండి అలాగే అలాగేనండి. సరే అమ్మా, ఓకే. మరి వాక్యం తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. అందరు సమయం అమ్మగారికి ఇస్తారు. అలాగండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి అమ్మగారు. వందనాలండి వందనాలండి. అంటే అమ్మగారు నేను ఏం సిద్ధపడలేదండి, అయ్యగారు అదే అన్నయ్య గారు లేపారండి. అదేలేండి, అది తెలుసండి. ఈ రోజు వేరే పాస్టర్ గారు రావాలండి, జూమ్ లోకి రాలేదని. అవునండి. పర్లేదమ్మా. చెప్పలేనండి, ఒక 5-10 నిమిషాలు చెప్తున్న తర్వాత అయ్యగారు చెప్తారు. అలాగండి అలాగేనండి. తప్పులు పొరపాట్లు ఏమన్నా మన్నించండి మరి దయచేసి. దేవుడి నామానికి వందనాలండి. వందనాలమ్మా. సమయం ఇచ్చిన సంగమ్మ గారికి, అలాగే తెర వెనక నుండి నడిపిస్తున్నటువంటి విక్రబాబు గారు, అన్నయ్య గారికి, కూడా వచ్చిన విశ్వాసులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి 16వ కీర్తన 1-2 వచనాలు మనం ఒకసారి చదువుకుందామండి. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుణ్ణి శరణజొచ్చుకొని ఉన్నాడు, ఎందుకంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు తన రక్షణకర్తని దావీదు మరి ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడు. తాను అపాయంలో ఉన్నాడని తెలుసు. అలాగే సౌలు దావీదుని చంపడానికి తరుముతున్నాడని కూడా దావీదుకు తెలుసు. అయినప్పటికీ దేవుని మీద భారం వేసుకొని దేవుణ్ణి ఎక్కువగా మొరపెడుతూ ఉన్నట్లు, దేవుని ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఎందుకంటే ఇక్కడ శత్రువు అయినటువంటి సౌలు దావీదును చంపాలని తరుముతూ ఉన్నప్పుడు దావీదు దేవుని మీద ఎక్కువగా మరి అపారకమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని, దేవుడే నమ్మదగిన దేవుడుగా, ఎందుకంటే ఆయన నన్ను కాపాడుతాడన్న నమ్మకంతో దావీదు తనను తాను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాడు. అందుకే దావీదు
మరి దేవునితో ఎక్కువగా ఆనందిస్తూ ఉన్నాడు. మనము కూడా అనేకమైనటువంటి ఒక్కొక్కసారి అనేకమైన శ్రమల్లో ఉంటూ ఉంటాం. శత్రువులు బాధల్లో కూడా మనం ఉంటూ ఉంటాం. అలాంటి సమయంలో దావీదు దేవునికి ఏ రీతిగా అయితే సంపూర్ణంగా సమర్పించుకుని, సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడో, ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇరుకుల్లో మనము కూడా ఉన్నప్పటికీ, దేవుని పట్ల మనము కూడా సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి జీవించే వారమై ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతములు చేసేవాడై ఉంటాడు. ఇక్కడ దావీదు మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ అనుకుంటున్నాడు, నాలో ఏ మంచితనము లేదని ఒప్పుకుంటూ ఉన్నాడు దావీదు. దేవుని నిజముగా అనుసరించేవారు మాత్రమే ఆయనలో ఆనందించేవారే ఉంటారు. మనము కూడా దేవునిలో ఉంటే మనకే కాకుండా ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుణ్ణి నిజంగా మనం అనుసరించే వారమై ఉండాలి. మన హృదయాల్లో దేవుణ్ణి ఎక్కువగా మరి మనం దేవుని అనుసరించే వారుగా ఉన్నట్లయితే మరి ఆయనందు మనము సంతోషించే వారమై ఉంటాం. ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుణ్ణి నిజంగా అంగీకరిస్తున్నాడు కాబట్టే అనేకమైన శ్రమలు కలుగుతున్నప్పటికీ, శత్రువు తరుముతూ ఉన్నప్పటికీ దేవునిలో నిజంగా ఆనందిస్తున్నాడు. అట్టి ఆనందము మనము కూడా కలిగి ఉండాలంటే మన హృదయాల్లో దేవుణ్ణి నిజముగా అంగీకరించే వారమే ఉండాలి. ఆయనను మనము నిజముగా అనుసరించే వారమే ఉండాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా మనం జీవించడం కాదు కానీ, మన భక్తి విశ్వాసాలను దినదినము కూడా మనం అభివృద్ధి పరుచుకునే వారమై ఉండాలి. ఇక్కడ 2వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు దావీదు భక్తుడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమదారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆయనే ప్రభు, ఆయనే గొప్ప దేవుడు. నువ్వు తప్ప నాకు ఇటువంటి సమస్యల నుండి, ఇటువంటి మరి పరిస్థితుల నుండి నాకు క్షేమం కలగాలంటే, శత్రుల బారి నుండి నేను తప్పింపబడాలి అంటే, నీవే నాకు క్షేమదారమని దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆయనకు మనవి చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఒక్కొక్కసారి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడక మనం ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి మరి ఎవరెవరో సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు దేవుని మీదే ఆనుకొని నిజముగా ఆయనే నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆయనే నా పట్ల అద్భుతమైన మేలు చేస్తాడు. ఆయనే నన్ను కాపాడతాడు అని మరి దావీదు సంపూర్ణంగా దేవునికి అర్పించుకుని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు అని ఆయన నిజముగా ఆయన హృదయములో ఆయన ఉంచుకొని ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు వెళ్ళలేరని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆయన మార్గమే సత్యము, ఆయనే జీవము కనుక ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యల గుండా మనం వెళుతూ ఉన్నప్పటికీ, ఆయన సత్యమైన మార్గంలో మనము ఆయనను అనుసరించి నడిచినట్లయితే మనం మా ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సర్వ మానవాళికి కూడా జీవ మార్గమును చూపించి పరలోకము నుండి యేసయ్య మరి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే మరి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ కీర్తనలో మరి ఈ లోక సంతోషం కాదు గాని క్రీస్తు మన అంతరంగంలో అతి పవిత్రమైన స్థానం చూడగలుగుతున్నాం. 16వ కీర్తనలో ఆయనను మనం అంగీకరించినప్పుడు ఆయన కృప మనలను ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయనను హృదయంలో మరి ధ్యానం చేసుకుని భద్రపరుచుకుని ఉంటామో, ఆయన మాటలను అంగీకరించి మనం జీవిస్తూ ఉంటామో, మరి ఆయన మార్గంలో మనము నడుస్తూ ఉంటామో, ఆయన కృప మనలను ఆవరించి ఉంటుంది. మనము దీనిని గుర్తించగలిగినట్లయితే మన పట్ల దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ దావీదు భక్తుడు మరి కీర్తనలో మరి ఈ కీర్తన భాగం అంతా కూడా దేవుని ఎంతగానో కాపాడమని, మరి నీవే నాకు దిక్కని, నీవే నాకు ప్రభు అని దేవుని ఎంతగానో స్తుతిస్తూ మనవి చేసుకుంటూ ఉంటున్నాడు.
గొప్ప నిరీక్షణతో నమ్మిన దానిని గట్టిగా పట్టుకొని గమ్యం చేరి నిత్యానందంలో ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని మరి మనము కూడా దావీదు భక్తుడు వలె గొప్ప నిరీక్షణ కలిగి మరి దావీదు భక్తుడు వలె జీవించాలని మరి లేఖన భాగం మనకు ఒక పాఠంగా మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ దావీదు భక్తుడు దేవుని ఎంతగానో మరి ఒక నిరీక్షణ కలిగి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పటికీ దేవుడు నన్ను కాపాడుతాడని ఒక నిరీక్షణ దావీదులో ఉన్నది. అలాగే మనము కూడా దేవునిలో ఒక నిరీక్షణ కలిగే వారమై ఉండాలని ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకోగలిగిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన కొరకు మరి ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోతున్న ఈ ప్రజలందరినీ కూడా రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనలో మరి ఎంతో సంతోషం ఉంది గనక ఆయన ద్వారా మనము మరి ఆయనలో మనము నమ్మకంగా జీవించే వారమే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మరి నమ్మకము మరి అలాగే ఆ దేవుణ్ణి మన హృదయములో నిరీక్షణ కలిగి ఉంచుకునే వారుగా ఉండాలని దావీదు భక్తుడి ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. అందుకంటున్నాడు, నీవే నా ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమదారమేదియూ లేదని దేవునితోనే దావీదు మనవి చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనకు క్షేమం కలగాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం క్షేమకరంగా ఉండాలి అన్నా మరి దేవుడే మనకు ఆధారం. కాబట్టి దేవుణ్ణి మనము నిత్యము కూడా స్తుతించే వారమై ఉండాలి. ఈ రోజు మనం ఇలా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుణ్ణి మనము ప్రతిదినము కూడా కాపాడమని ప్రార్థించే వారమై ఉండాలని దావీదు భక్తుడు, అంత భక్తుడైనప్పటికీ కూడా దావీదు దేవుని ఎంతగానో నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు అని దేవునికి శరణజొచ్చి ఉన్నాడు. మానవులమైన మనము ఏ పాటి వారమండి. కాబట్టి మరి దావీదు భక్తుడే దేవుని ఎంతగా స్తుతించున్నాడో మనము కూడా దావీదు భక్తుల్లా స్తుతించలేకపోయినప్పటికీ మరి దేవుణ్ణి మన హృదయములో ఒక దావీదు భక్తుడు వలె మనం దేవుణ్ణి స్తుతించే వారము ఉండాలి. పరలోకములు అనగా బంగారు వీధులు లేదా దేవదూతల మహిమతో నిండినటువంటి భక్తులని మాత్రం అనుకోకూడదు. పరలోకం యొక్క ప్రాధాన్యత, మహిమ, ఆనందము యేసుక్రీస్తు మాత్రమే. అక్కడ మనం ఆయన సన్నిధిలో ఉండి సంపూర్ణమైన ఆనందం, సంతోషం మరి చిరకాలం కూడా పొందుకోవాలి. ఇవన్నీ దావీదు భక్తుడు పొందుకొని ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా దావీదు వలె మరొక దృఢమైన నమ్మకాన్ని కలిగి మనం జీవించి ఉండాలని మరి కీర్తనలో చెప్తూ ఉంది. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకుని ఉన్నప్పుడు ఆయనందు మనం ఎంతో సంతోషించే వారమే ఉంటాం. మన ఆనందము మరి ఇక్కడ భూమి మీద ఉన్న ఆనందం కంటే మరి ఎంతో అధికంగా పరలోకంలో మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ లోక ఆనందం కాదు, కానీ దేవుళ్ళో మనం ఎప్పుడైతే మరి దేవుణ్ణి సంపూర్ణంగా మనం అంగీకరించి దేవుని నిజముగా అనుసరించి నడుస్తూ ఉంటామో, అలా ఉన్నప్పుడు మనము భూమి మీద ఉన్న ఆనందం కంటే ఎంతో అధికమైన ఆనందం మనకు పరలోకంలో ఉంటది. యేసుక్రీస్తుని మరి జీవితంలో ప్రభువుగా అంగీకరించే వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమదారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేసుకుంటున్నాను అని అంటున్నాడు. కాబట్టి మనం కూడా మనం క్షేమకంగా ఉండాలి అన్నా యెహోవాతో మనం ఒక మనవి చేసుకునే వారమై ఉండాలి. అలాగే దావీదు భక్తుడు వలె కూడా మరి నీవు నేను కూడా ఆయన మహిమలో ఉండాలి అంటే ఆ ఆయన యొక్క కాపుదల, ఆయన కృప మనకు ఆయనకి క్షేమము కలగాలి అంటే దావీదు భక్తుడు వలె మనము కూడా దేవుని శరణుజొచ్చే వారమై ఉండాలని మరి సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యందు మనం ఒక నిరీక్షణ కలిగి, దేవునిలో నమ్మకం కలిగి మనం జీవించే వారమై ఉండాలి. అలాగే ఈ లోకంలోనికి దేవుడు మరి మానవులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు.
హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనము శరణుజొచ్చుకునే వారమై ఉండాలి. మనం ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మనము దినదినము కూడా మనము స్తుతించే వారమై ఉండాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి కొద్ది మనవులు తన వెనుకడు గురించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వందనాలమ్మా. ఏమంటే సౌండ్లు వెనకాల మైక్ ఆపలే పెట్టుకోండి అమ్మా, మైక్ ఆపలే పెట్టుకోండి. సౌండ్. సంతోషం, మైక్ ఆపలే పెట్టుకోండి అమ్మా. ఓకే, మంచిది. మరి ఇంతవరకు కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి చక్కగా చెప్పారు అయ్యగారు. ఫాస్ట్ టైం గారా అంటే ఆవిడ నాకు కొంచెం కళ్ళు ఇంకా కొంచెం తెరతలేదు. రాత్రి 2 అయ్యింది రావడానికి. మంచిది. ఏదేమైనప్పటికీ మరి ఈ రోజు చక్కటి వర్తమానాన్ని అందించడానికి ఫస్ట్ టైం గాని దేవుడు ఏర్పాటు ఎన్నుకున్నాడు. ఇంకా అనేక సమయంలో మరి సందర్భాల్లో మీకు తెలియజేస్తారు ముందుగా. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో నుంచి మనము ఆవిడ తెలియజేసిన ఒక మాట నేను జ్ఞాపకం చేసి ఆ వాక్యాన్ని కొంచెం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. రెండో మాటను మనం చూద్దాం. అక్కడ నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీవే ప్రభుడవు. ఎవరనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ప్రభుడవు. నీవు తప్ప నాకు క్షేమము ఏదియూ లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనము క్షేమం కావాలని లేక మనకి ఆధారం కావాలంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. కొంతమంది ప్రజలు మనకు బాగా తెలిసినట్టు వారు ఉన్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే చాలా సంవత్సరాలు బాగా పాలించిన గొప్ప నాయకులు మనకి తెలుసు. ఈ తెలిసినట్టు వారు రక్షణ కొరకు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆ సెక్యూరిటీ గార్డును నిర్మించుకుంటారు. వారిని రక్షింపజేస్తారని. ఏ అపాయమును లేక ఏ ప్రమాదం వారికి వచ్చినప్పుడు వారిని కాపాడుటకు వాళ్ళు ఏం చేస్తారని అంటే సెక్యూరిటీ గార్డును నిర్మించుకుంటారు. అంటే వారిపై ఎవరైనా ఒక అటాక్ చేసినప్పుడు వారిపైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు గాని వారికి ఎలాగనో ఆపద కలగకుండా వారి చుట్టూ ఉన్నట్టు వారు కాస్తారని చెప్పి ఆ యొక్క సెక్యూరిటీ గార్డును ఒక వ్యక్తి దగ్గర నిర్మించుకుంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి ఆ సెక్యూరిటీ గార్డు వల్ల కొద్దిగా రక్షణ వస్తదని ఆధారపడతారు. ఎందుకంటే వారిని చూసి నా ప్రాణానికి ఏ హాని కలగదు, నా ప్రాణానికి ఏ యొక్క భయము కలగదు. నాకు కూడా ఎవరున్నారంటే ఆ యొక్క నా యొక్క కూడా బాడీ గార్డ్స్ ఉన్నారు. నాకు ఎటువంటి ఆ యొక్క ప్రమాదం జరగదని చాలా సందర్భంలో ఆలోచన చేస్తారు. ఇక్కడ గమనించండి, ఎంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి రక్షించేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంటాం కొన్ని సమయాల్లో. ఏవండి, మనకు తెలిసిన మన దేశంలో ఎందరో పాలించిన పాలకులను వారి దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్ వారిని చంపినట్లుగా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట మనం తెలియజేసుకున్నాం అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి క్షేమం అనేది కలగాలి అనంటే కేవలము దేవుడి వల్ల మాత్రమే వస్తుందదండి. మనుషుల వల్ల ఎవరి వల్ల కూడా అది మనకి రాదు. కేవలము ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు వల్ల మాత్రమే మనకి క్షేమమును కలుగుతుంది. ఎలాగంటారా అనంటే, ఆయన రక్షించగలిగినట్టు వాడు నిన్ను నన్ను కూడా రక్షించగలిగినంత గొప్ప దేవుడు. ఆయన తప్ప మనకి ఎవరు కూడా క్షేమమును దయచేవాడు లేడు. ఏవండి, ఎవరుంటారు నీకు క్షేమమును దయచేసేవారు అంటే, నా ప్రియమైన స్నేహితులారా, ఆయన ప్రాణమును పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు అనంటే అంతకన్నా ఎవరు మనల్ని ప్రేమిస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చారు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నీకు క్షేమమును కలగజేయడానికి. ఏంటా క్షేమం అనంటే నశించిపోతున్న మనలను ఎతికి రక్షించుటకు, ఆ నశించిపోతున్న ఈ లోక ప్రజలను ఆయన ప్రేమించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు సిందింపజేసి ఆయన ఈ భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటనంటే తన ప్రజలను ఆయనే కాపాడగలడు గనక ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏవండి, మనకి రక్షణ దయచేయాలంటే ప్రభు వంటి వారు ఈ లోకానికి రావలసి వచ్చింది. మనము కూడా ఉండి చుట్టూరుండి మనం ఈ లోకంలోనే మనకి రక్షణ ఇందాక నేను మాట్లాడినట్లుగా బాడీ గార్డ్ నిర్మించుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఏ రీతిగా ఆలోచన చేద్దాం. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో. నా ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే ఆయన మనలను రక్షించడానికి వస్తున్నాడు. ఆ కింద మాట చదువుతా అంటున్నాడు కదా, ఆ రెండో మాటలో కింద మాట అంటున్నాడు, యెహోవాలాగు నీకంటే ఆ నాకు క్షేమాధారం ఏది లేదని. నేను యెహోవాతో మనవి చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నీకన్నా నన్ను రక్షించినట్టు వారు ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. నీకన్నా నన్ను రక్షించదగినట్టు వాడు ఎవరూ లేరంటే, నీవు తప్ప నన్ను కాపాడదగినట్టు వాడు ఎవడూ లేడసల. నా రక్షణ నీవే. నన్ను కాపాడుచున్నట్టు వాడు నీవే. ఈరోజు చాలా మంది అంటారు, నీకు ఆపదొచ్చిందా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటారు. నిజంగా ప్రాణానికి అడ్డేస్తారంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వరుసకు అన్నానంటారా? అప్పుడు ఏదైనా నిజంగా ఆపదొచ్చినప్పుడు ఏమంటారంటే, అయ్యో! మాట వరుసకు అంటున్నాను తప్ప నేను అలా చేయగలిగితేనేటండి అని అంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే ఒక మాట చెప్పారో, దేవుడు ఎప్పుడైతే ఒక మాట పలికారో, ఆ మాటకు ఆయన ఎలాగైనా నా బిడ్డలకు నేనే రక్షణను దయచేయాలి. ఎలాగైనా నా బిడ్డలకు నేనే క్షేమాన్ని దయచేయాలి. ఎలాగైనా నా బిడ్డలకు నేనే ఆదరణగా ఉండాలి. ఎలాగైనా నా బిడ్డలను నేనే కాపాడేటువంటి వాడిని. ఎవ్వరు లేరు నా బిడ్డలను కాపాడేటువంటి వారు ఈ లోకంలో. ఎవరున్నారండి? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరండి. ఎవరికి వారు రక్షించుకోవడానికి ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ దేవాది దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు అనంటే మనలను ఏముందంట అక్కడ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి మరలా ప్రభువు దగ్గరికి వెళితే ఏం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చాడనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక మాట చూడండి. అక్కడ అంటాడు, బంగారుపు వీధులు ఉన్న పరలోకంలో ఏమున్నాయని తెలియజేసింది. బంగారపు ఆ ఆ పరలోకములో ఏమున్నాయనంటే దేవాది దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. అక్కడ ఉంది మీకు నిజమైన రక్షణ. ఏవండి, దేవుడు అక్కడ దాచి ఉన్న వాటిని మనం పొందుకోవాలి. ఎందుకు ఏం పొందుకోవాలి అని అంటారా అనంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఆయన నీకు నాకు అనుగ్రహింపజేపున్న గొప్ప భాగ్యము ఏముంది అనంటే నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు గమనించు. యేసయ్య నీకు ఈ లోకములో ఎంతకాలం మనం జీవించినప్పటికీ కూడా ఆయన మనకి ఇస్తున్నది గొప్ప భాగ్యము. ఆయన మనకు అనుగ్రహింపజేస్తున్నది గొప్ప రక్షణ. ఆయన మనకి ఇస్తున్నది గొప్ప నిరీక్షణ. లోకాన్ని నువ్వు ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిన ఏమండి, ఆయనే ఉన్నతమైన సింహాసనమును విడిచిపెట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ఏమండి, ఆయన ఎలాగొచ్చారంటే నిన్ను నన్ను కూడా ప్రేమించుటకు, ఈ సర్వలోకాన్ని కూడా ప్రేమించుటకు ఎలాగొచ్చారంటే ఒక దీనుడుగా ఈ లోకానికి రావలసి వచ్చి ఉంది. ఒక దీనుడుగా, ఒక అల్పుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏవండి, ఆయన అల్పుడుగా దీనుడిగా రావాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఎందుకు ఆయన వచ్చాడనంటే నిన్ను నన్ను కూడా
రక్షించుటకు యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆ వచ్చినంటి ప్రభువును మనము అంగీకరించలేకపోతున్నాం. ఈరోజు ఇంకా యూదుల్లో మనం చూస్తే మెస్సయ్య వస్తాడని ఇంకా ఎదురు చూసినటువంటి వారు చాలా మందున్నారు. మెస్సయ్య వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి యూదులలో ఇంకను ఆయన వైపు చూస్తున్నట్టు వారున్నారు ఎప్పుడో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ 2023 సంవత్సరాల కిందటే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించగలిగినట్టు వారు ఇంకా చాలా మంది తక్కువగా కనపడుతున్నాం. అందుకే అంటున్నాడు కదా, ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఆయనను ప్రభువుగా అంగీకరిస్తారో, రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ తెలుసుకున్నట్టు వారందరినీ కూడా ఆయన ప్రేమించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దావీదు ఏ రీతిగా మరి దేవుడి పైన ఆధారపడి ఉన్నాడో, దావీదు ఏ రీతిగా దేవుడి కొరకు నమ్మకముగా ఉన్నాడో, దావీదు సర్వము నాకు దేవుడే అని ఎప్పుడైతే అనుకున్న సందర్భంలో ఆయన నీతో నాతో చెప్తున్న మాట. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ చరణంలో మనము చూస్తే అక్కడ అంటున్నాడు కదా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. రైట్. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించినట్టు వానికి ఏమొచ్చేట శ్రమలు విస్తరించును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమలో నడుస్తున్నాము అని అంటే, మరి ఈ మాట నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక సందర్భంలో ఒక వ్యక్తి, చాలా భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడట. ఈయన ఆ ఎవరిని విడవకుండా ప్రతి దేవుణ్ణి కూడా ప్రార్థించేటువంటి వాడు, ప్రతి దేవుణ్ణి కూడా పిలుస్తున్నట్టు వాడు, ఆదరించినటువంటి వాడు. ఇలాంటి సందర్భంలో ఈయన ఒకానొక రోజున ఒక ఆపదలో పడ్డాడు, ఒక ప్రమాదంలో పడ్డాడు. పడిన సందర్భంలో ఇతడికి అవసరం వచ్చిన ఒక శ్రమను ఇతడు గుర్తింపజేసి ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తున్నాడు, లేకపోతే కేకలేయడం ప్రారంభం చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో పలానా పేరెట్టి ఆ యొక్క పేరెట్టి ఆ ప్రభువుని లేక ఆ పేరెట్టి వారెవరినైతే కొలుస్తున్నారో, మొక్కుచున్నారో వారిని పిలుస్తున్నాడట. పిలుస్తుంటే, నేను రాను, నీ తర్వాత ఇంకొకరు వస్తారు, నేను రాను, ఇంకొకరు వస్తారు అని ఒకరి తర్వాత ఒకరు అందరు దేవుళ్ళు పేర్లెట్టి పిలుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఇతడు శ్రమలో ఉండే సంగతి ఇతడికి తెలుసు. ఇతడు వరసెట్టి ఏదో ఒక దేవుడు నన్ను రక్షింపజేస్తాడులే, ఏదో ఒక దేవుడు నన్ను కాపాడుతాడులే అని చెప్పి ప్రతి పేరు పెట్టి ఆ దేవుళ్ళందరినీ పిలిచినప్పటికీ ఎవ్వరు కూడా ఇతను రక్షించడానికి రాలేకపోయారు. ఎందుకనంటే ఆయన రక్షించే దేవుడు కాదు గనుక, ఆయన పిలిచినట్టు వారు మాట్లాడే దేవుడు కాదు గనక, ఆయన పిలిచినట్టు వాడు నిన్ను కాపాడేటువంటి వాడు కాదు గనక, ఎన్నిసార్లు పిలిచినా గాని వినబడలేదు, ఎన్నిసార్లు పిలిచినా గాని రక్షించలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, యెహోవా దగ్గరికి ఎవరైతే వస్తారో ఏమంటున్నాడండి అక్కడ చెప్తున్నాడు కదా, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని ఏం చేస్తాడంట ఆయన? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనం విడవకూడదు. ఈ లోకాన్ని విడిచినంత వరకు కూడా నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ఏం చేయాలి? ఏమండి, యేసు ప్రభు వారు మిమ్మల్ని విడిచాడా? తండ్రి దగ్గర ఏం తీసుకుని వచ్చారు? ఆయన ఒక తీర్మానం తీసుకుని వచ్చారు. ఏమని? శ్రమలు వచ్చినను, కష్టాలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను నేను మిమ్మల్ని విడవను అని ఒక తీర్మానం తండ్రి దగ్గర తీసుకుని వచ్చి ఆఖరిలో సిలువలో కూడా అనేదే మాట చెప్తాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింప చెయ్యి అని. ఆ శ్రమలను భరించలేక, ఆ శ్రమలను తట్టుకోలేనంత శ్రమ ఆయన పడినప్పుడు యేసు ప్రభువారు ఆ మాట చెప్తారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ శ్రమను నా నుండి తొలగింప చెయ్యి. ఎవరు తొలగింపజేస్తారో? తండ్రి మాత్రమే. ఏమంటే శిక్షను తప్పించగలిగినట్టు వారు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.
ఇంకెవరు కూడా నీ శిక్షను తప్పించలేరు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనలో ఉంటే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన నీవు, యెహోవా దేవుడు నీ కొరకు చేయబోతున్న గొప్ప కార్యాలు ఏమిటి అనంటే, యేసు ప్రభువుని మనం వెంబడించిన మనకు ఆయన సమాధానమును కలగజేసే దేవుడు. యేసు ప్రభువుని వెంబడించిన నీకు నెమ్మదిని కలగజేసే దేవుడు. యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నట్టు వారికి క్షేమమును కలగజేసినట్టు దేవుడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ కొరకే వచ్చి ఉన్నాను, నేను నిన్ను రక్షించుటకే వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగములో దావీదు దేవుణ్ణి ఎతుకుచున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ కీర్తన భాగములో దావీదు దేవుడు కొరకు కనిపెట్టుకున్నట్లుగా మనకి కీర్తన భాగంలో కనపడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే, యెహోవాయే నాకు ఏమి ఇవ్వగలడో సహాయం కలగ చేయగలడు. ఆ దేవుడే నన్ను రక్షించగలడు. కింద మాట చదువుతా అంటున్నాడు కదా అక్కడ, వారు అర్పించు రక్తపానీయ అర్పణములు ఆ నేను అర్పించును. ఆ వారి పేర్లు నా పెదవులనెత్తను. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే మనము ఆయనకు సమాధానముగా లేక ప్రభు కొరకు మనం ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన నీకు సమస్తాన్ని కూడా కలగ చేయడానికి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. మరొక వచనాన్ని మనం చూస్తే 11వ వచనం చదవండి. అందులో 11వ వచనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. రైట్. నీ చేతిలో నిత్యము సుఖములు కలవు. చదువుదుగానే ఇక్కడ జాగ్రత్తగా మొదటిగా ఏమంటున్నాడు అని అంటే, జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేది తెలియజేసితివి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏముందమ్మా జీవ అంటే, జీవము మార్గము. ఇప్పుడు రెండు కలిసి మనం చూస్తే, జీవ మార్గమును తెలియచేయటువంటి వాడు నీవే. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము మార్గము ఆయనే. ఈ రోజు గమనించండి, నీవు ఒకవేళ ఈ లోకములో జీవించినంత కాలము, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నువ్వు మరలా నిత్య జీవములో ఏం చేస్తావో, జీవింపజేస్తావో. ఆ జీవింపజేసే కృప నీకెవరిచ్చారు అని అంటే, అది ఎవరి దగ్గర ఉందంటే కేవలం దేవుడి దగ్గరే ఉంది. మేమైన దేవుని బిడ్డలారా, అది పొందలేకపోతున్నాం అంటే ఎవరు తప్పండి? మన తప్పు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు పరుగుడు పందానికి వెళ్తారు, రన్నింగ్ పోటీలకి వెళ్తారు. రన్నింగ్ పోటీకి వెళ్తున్నప్పుడు 10 మంది కూడా ఆ యొక్క కప్పు గెలుచుకోవడానికి ఏం చేస్తారంటే పరిగెడతారు. కప్పు గెలుచుకోవడానికి 10 మంది పరిగెడతారు, కానీ నేను ఓడిపోతానని ఎవరైనా పరిగెడతారా? ఓడిపోతానని ఎవరు కూడా అనుకుని పరిగెట్టరు. కానీ ఈ 10 మందిలో కప్పు గెలుచుకున్నది ఒకడే. ఈ 10 మందిలో ఆ కప్పు పొందుకున్న వ్యక్తి ఒకలే ఉంటారు. ఎందుకనంటే ఆ వ్యక్తి ఏం చూస్తాడనంటే, నేను పరిగెట్టలేకపోతున్నాను ఇంకా, లేక నేను ఆగిపోతే బాగున్ను, లేక నేను ఇంకా నడవలేను, లేక నేను ఇంకా పరిగెట్టలేను అని చెప్పి ఈ 10 మందిలో చాలా మంది ఆగిపోయినట్టు వారు ఉంటారు. అందులో ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తాడనంటే, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఈ యొక్క రన్నింగ్ పోటీల్లో నేను పాల్గొన్నప్పుడు, నేను ఎలాగైనా సరే నా గమ్యాన్ని చేరాలి. ఏమండి? నా గమ్యాన్ని నేను ఎప్పుడైతే చేరతానో, అప్పుడు నేను ప్రతిఫలాన్ని పొందుకుంటాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా, ఆయన చెప్తున్నాడు, నీవు నేను కూడా నీ గమ్యాన్ని చేరాలి అనంటే నువ్వేం చేయాలట? నీకు నిత్య జీవం ఉందని మర్చిపోకుండా పరిగెట్టాలి. ఏమండి? ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇదే నాకు నిత్య జీవం అనుకున్నటువంటి వారు ఉన్నారు. అందుకే ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఎప్పుడైతే అన్నాడో, అని వెంటనే కొద్ది సమయానికి ఏమొచ్చిందట?
మరణము సమీపింపజేసింది. ఈరోజు ప్రాణం పెట్టేది ఆయనే, నిత్య జీవం ఇచ్చేది ఆయనే. కనుక మనము నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి మర్చిపోయి, నిత్య జీవాన్ని మనకు దేవుణ్ణి మర్చిపోయి, నీకు నీవుగా మాట్లాడుకున్నావు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనల్ని రక్షించడానికి వచ్చారు అని అంటే, నశించిపోతున్నటి ఈ ప్రజలను రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఆయన నీకు రక్షణను దయచేయడానికి వచ్చాడండి. ఆయనే మనల్ని రక్షింపగలిగిన గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు ఈ 11వ వచనంలో క్లైమాక్స్ లో అంటున్నాడు కదా, అది చాలా అద్భుతమైన మాట. అక్కడ మన జీవ మార్గములను నాకు తెలియచేసెదవు. నాకు తెలియజేస్తూ, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిలో ఏముందంటమ్మా? సంపూర్ణ సంతోషం. ఉంది. యేసు ప్రభువాన్ని ఆరాధించేటువంటి వాడు ఎక్కడ ఆరాధించాలి? సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీకు? యేసయ్య దగ్గర. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ దేవుడు. ఆయన్ను ఆరాధించేటువంటి వారు కష్టములోనే కాదు ఏమండి, చాలా సమయంలో సంతోషంలో యేసయ్యను మనం ఆరాధన చేస్తాం. ఆయనను ఆరాధించటంలో ఎక్కడుందట? శద్రకు, మేషకు, అబేద్నెగోనులు ఎక్కడ ఆరాధన చేశారు? గుండంలో. ఎక్కడుంది ఇప్పుడు వీళ్ళకి సంతోషం? ఎవరికైనా అలా ఉంటదంటారా అమ్మా? అసలు ఆలోచించండి. ఇక్కడ రావాలి సంతోషం అంటే శ్రమలో రావాలట. మనం కొద్ది శ్రమ వస్తే అయ్యి బాబు దేవుడు నన్ను చూడలేదండి, దేవుడు నన్ను చూడలేదండి, ఇదిగో ఆపద వచ్చింది. వాళ్ళకు చక్కని మాట చెప్తారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేము రోషముగా ఆయన కొరకు నిలబడతాం. ఇవాళ ఇక్కడ మరణించిన మేము మరొకటి నిత్య జీవాన్ని మేము పొందుకుంటాం అని వారు ఏం చేస్తారంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్నిగుండంలో దిగటకు కూడా ఆలస్యం చేయలేదు. ఈ రోజు నీవు నేను కూడా జీవ మార్గమును తెలుసుకున్న ఆ దేవుడి దగ్గరికి వచ్చావు. లోకంలో ఒకవేళ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమన్నా కూడా తీసుకెళ్తాను ప్రభు అంటూ కుదురుతుందా? ఏమ్మా, ఒకవేళ కూడా తీసుకెళ్తానని చెప్పి ఏ చేతికో ఏ ఉంగరం వదిలేసారు అనుకోండి, ఏ బంగారమో, ఇది నాకు ఇష్టం రా బాబా, ఇది నేను చనిపోయినా కూడా దీన్ని నాకు కూడా పెట్టంటే దాన్ని ఎవడోకులు లాగేస్తారు బయటికి. ఏమండి, ఇటోళ్ళు చూడలేదా? లేకపోతే పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఎవరైనా గమనించలేదా ఏంటని చెప్పి అక్కడ ఉన్నంత కూడా బంగారం ఉంగరం లాగడం చూస్తారు. ఒకవేళ అంతకే లాగలేదు అనుకుంటే ఆఖరిలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ కాపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం అంతా చేసిన తర్వాత బూడిదలోంచి అంతా మరొకడు దాన్ని ఎదుర్కొంటాడు. ఏది నీ కూడా రాదు, ఏమొస్తుంది కూడా అంటే నీవు చేసిన ప్రేరణ బట్టి జీవ మార్గములను తయారు చేసిన దేవుడు, నిన్ను జీవింపజేసిన దేవుడు మాత్రమే తో పాటు వస్తాడు. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగంలో మనం జ్ఞాపకం ఎంతగా దేవుణ్ణి వర్ణింపజేస్తున్నాడు. ఈ 16వ కీర్తన మన దైవజనులు చక్కగా మాటలు మనకి తెలియజేసేది. ఈ మాటల్లో చాలా అర్థం దాగి ఉంటుంది. దావీదు భక్తుడు ఎంతగా ఆ యొక్క దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, ఎందుకు ఆయన అనే బాధ ఎలా ఉందంటే, దేవా నీ చరణ చూచి ఉన్నాను అంటే దేవుడు ఆజ్ఞ కావాలి. దేవుడు చరణ చూసినట్టు వారు దేవుడు పాడు చేయడు. ఏమండి, దేవుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని చెడిపోయినట్టు వారు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని చెడిపోయినట్టు వారి చరిత్రలో లేడండి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నానని భ్రమ కలిగినట్టు వాడు చెడిపోయాడు అంతే. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టు వాడు ఎవడో చెడిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానని భ్రమలో ఉండనట్టు వాడు చెడిపోయాడు. యథార్థంగా వెంబడించినట్టు వారు ఎవరు చెడిపోలేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తాడండి. చెడిపోయిన మనలను కూడా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తాడు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది ఆధారం లేనప్పుడు ఆయన మీద ఆధారపడితే ఒక ఉన్నతమైన స్థితికి నేను దేవుడు తీసుకొస్తాడు. చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవా నీ శరణు జూచి నేను వచ్చి ఉన్నాను. యేసేపు జీవితంలో మనం చూసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా వచ్చాడు, ఒక్కడగా వచ్చాడు, బానిసడిగా వచ్చాడు. వచ్చిన సందర్భములో కేవలము దేవుడి కొరకు మాత్రమే నిలబడి ఉన్నాడు. ఏమండి, ఇల్లంతట్లో అధికారం ఉంది, సమస్త అధికారం కలిగి ఉంది. యవనస్తుడు తప్పుదోవ పట్టే స్థితిలో ఉన్నాడు, పాపం వైపు పరిగెట్టే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఏమి చూస్తున్నానంటే, నేను ఎవరి చరణం చూసి వచ్చానంటే దేవుడి చరణం చూసి ఉన్నాను. ఒక నమ్మకము నాలో ఉండాలి, ఒక నమ్మకత్వం నాలో ఉండాలి, ఒక స్థిరత్వం నాలో ఉండాలి. నేను ఎవ్వరికి కూడా భయపడేటువంటి వాడిని కాను. కానీ నా యజమానుడు ఏదైతే నాకు పని అప్పగించాడో, నా యజమానుడు ఏదైతే నాకు అధికారం ఇచ్చాడో, ఆ అధికారం మీద మాత్రమే నేను నా యొక్క అధికారాన్ని సాగింపజేస్తాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మనకుండే పరిధిలో మాత్రమే మన ఇష్టాసారంగా జీవించాలండి. చాలా మంది ఈరోజు చూడండి, ఇష్టాసారమైన జీవితం కోరుకుని, విలాసమైన జీవితం కోరుకుని వారి కాపురాలను పాడు చేసుకున్నట్టు వారు లేరా? వారి జీవితాలను పాడు చేసుకున్నట్టు వారు లేరా? ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎందరో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న సంతోషము సరిపోక, ఉన్న ఆనందం సరిపోక, ఏదో ఆనందం ఉందని చెప్పి బయటికి వెళ్ళి వారి జీవితాలను పాడు చేసుకున్న తల్లులున్నారు, చెల్లెలున్నారు. ఈరోజు గమనించండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన చరణ చూసి వచ్చినట్టు వారిని ఎవ్వరిని కూడా ఆయన ఏం చేశారట? పాడు చేయలేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీతో దేవుడు చెప్తున్నాడు, ఆయనను చరణ చూసి నువ్వు వస్తే, ఆయనను వెంబడించి నువ్వు వస్తే, నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉందాం. ఈ ఉదయకాలపు సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగం అంతా కూడా మీరు గమనించినప్పుడు దావీదు భక్తుడు చాలా తేటగా ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన కొరకు మనం ఏమై ఉండాలంటే, ఆయనే మనకి రక్షకుడుగా ఉన్నాడు. ఆయన మనకే రక్షకుడమ్మా, లోకానికి రక్షకుడా? రక్షకుడు, లోకానికి రక్షకుడండి. లోకం అంటే ఎవరున్నారు? లోకం అంతట్లో కూడా ప్రజలండి, మనుషులు. అందరూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఎందరైతే, మరొక మాట, యేసు ప్రభు వారిని ఎందరైతే ఆయన పిలిచారో, ఆ పిలిచినట్టు వారందరికీ కూడా ఆయన రక్షకుడట. ఎంత చక్కటి మాట అండి. యేసు ప్రభుని ఎందరైతే అంగీకరించి, ప్రభువా నీ చరణ జొచ్చి ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, ఇబ్బందులలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, కృంగిపోతున్నాను నాయన, ఒక్కసారి నువ్వు నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు నోరెత్తి వెలుగెత్తి ప్రార్థించినా, వెలుగెత్తి ఆయనను ఆరాధన చేసినా, వెలుగెత్తి ప్రభువు దగ్గరికి, పాదాల దగ్గరికి నీవు వచ్చినా, ఆయన వెంటనే నిన్ను రక్షించగలడు. నిన్ను వెంటనే ఆయన నీకు జవాబును దయచేయగలడు. కనుక ఈ ఉదయకాలపు సమయంలో మీతో తెలియజేయబడుచున్న మాటలు ఏమిటంటే, ఈ 16 కీర్తన అంతా కూడా దావీదు భక్తుడు చాలా వేదనతో ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను కూడా ఏ సమయమైనప్పటికీ, ఏ సందర్భమైనప్పటికీ కూడా ఆ ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆపదలన్నిటి నుండి కూడా ఆయనే విడిపింపజేస్తాడు. నీ కష్టాల నుండి ఆయనే విడిపింపజేస్తాడు. సమాధానము కలగజేసినట్టు వాడు ఆయనే, నెమ్మదిని కలగజేసినట్టు వాడు ఆయనే, ఆదరణ కలగజేసినట్టు వాడు ఆయనే. దావీదు భక్తుడు అన్నాడు, నా శ్రమలో నుండి కూడా ఆయన మాత్రమే నన్ను కాపాడగలడు. ఈరోజు మీరు నేను కూడా ఎందరమైనప్పటికీ కూడా మన శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఉదయకాలపు సమయంలో మనం నేర్చుకోబోయే వాక్యం ఏమిటంటే, ఆయన మన శ్రమలో నుండి రక్షించగలనంటి వాడు ఆయనే. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే నిన్ను రక్షింపజేశాడు. ఆయనే సమస్తము కూడా మనకు అనుగ్రహింపజేశాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు శ్రమలు వచ్చినా సరే,
ఏమండి ఈ లోకంలో తినడానికి ఆహారం సరిగ్గా కొదువైనా సరే మనం చూస్తాం ధనవంతుడు లాజరు ఏం తిని ప్రేమైన దేవుని బిడ్డలారా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. లాజరు ఏం తిని పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, లాజరు తినుటకు ఆహారం లేక రాజుగారు దగ్గర బల్ల మించి పడిన రొట్టు ముక్కలకు ఆశపడి ఆకలి కనబడి నుండి యథార్థముగా జీవించిన లాజరు పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అంటే ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలా గమనించండి, నీ గమ్యం ఏమిటి? ఏమండి మన ప్రయాణం ఏమిటి? మనం ఏ వైపు ప్రయాణమిస్తున్నాం? ఎటువైపు సాగుతున్నాం? మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను తుదికి అది మహా అభివృద్ధిలోనికి రావాలి. మనకి ఎలాగుంటుంది? మొదట నీకు చాలా అభివృద్ధిలోకి వస్తావో కడవరి దినాలు రానప్పటికి చల్లారిపోతున్నాం. కాదు, మొదట ఏ స్థితిలో మనం ప్రభువులో సాగుతున్నామో కడ వరకు కూడా నువ్వు ఆ స్థితిలోనే ఉండాలి. ఎలాగంటే ఉదాహరణకి యోబు వలె. యోబు మొదట ఏ స్థితిలో ఉండి ప్రభువు దగ్గరికి వచ్చాడో కడవరులు ఏ స్థితిలో ఏ స్థితి వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా సాగుతూ వచ్చాడో మనం యోబుని చూసి నేర్చుకోవచ్చు. ఆయన స్థితి మారింది గాని ప్రభువు మారలేదండి. యోబు స్థితి మారింది కానీ ప్రభువు మారలేదు. యోబు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అదే ప్రభువు ఉన్నాడు. యోబు ఆఖరి కడవరి దినాల్లోకి వచ్చినప్పటికీ అదే స్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి. సొదొమ కుమారు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా అబ్రహాము ఏ రీతిగా నమ్మకముగా యథార్థముగా మొదటి ఏ నమ్మకంతో ఉన్నాడో అదే నమ్మకంతో ఉన్నాడు. లోతు ప్రేమైన దేవుని బిడ్డలారా అతడు విస్తరింపకూడదు ఆస్తి వచ్చి కోల్ది లోతు ఏం చేశాడంటే అతడి స్థితిని మర్చిపోయి ఆ యొక్క అన్న నుండి సెపరేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అతడి స్థితి ఎలా పతనం అయిపోయిందో మనం చూస్తాం. ఈరోజు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా మనము కూడా యేసయ్యతో పాటు ఉంటే ఆయన చరణ జోచి వచ్చినట్టు వారిని ఎవ్వరిని కూడా యేసయ్య విడిచిపెట్టలేదండి. అందరినీ దేవుడు ఆశీర్వదింపజేశాడు. యాకోబు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ రేవు దగ్గర ఆ రాత్రి కాల సమయం అంతయు యేసు ప్రభు ఆయన కాళ్ళు పట్టుకుని పాదాలు పట్టుకుని బోజాడినప్పుడు అతడు మార్పు చెందినంత వరకు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన దగ్గరికి వస్తున్న మనము యేసయ్య దగ్గరికి వస్తున్న మనము సమస్తమును కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే ఆయన చరణ చూచి మనం వస్తే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు ఎన్నటికీ కాడండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయనే సమస్తమును కూడా మనకి ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు. కనుక ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు నీకంటే నిత్య ఈ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కనుక అట్టి నిత్య జీవాన్ని మనం అందరం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహింప చేయనుగాక. ఇట్టి కృప దేవుడు మన అందరితో ఈ కొద్ది మాటలు దీవించి తన మెడుకులు ఆశీర్వదించునుగాక. స్తోత్రాలండి. మరి పాస్టర్ గారికి వందనాలండి. చక్కటి వాక్యం వివరించారు. దావీదు మహారాజు వల్లే మనం కూడా యేసయ్య దగ్గరకు చరణజొచ్చి ఉండాలని, శ్రమలు వచ్చినప్పుడు మనకి క్షేమాభివృద్ధి దయచేస్తాడని ఆయన తెలియజేసిన పాస్టర్ అండి. గారు నిద్రమొత్తిపోయినట్టు మంచి వాక్యం చెప్పారండి. రాత్రి లేపినా మంచి వాక్యం వివరించారు అయ్య గారు. మరి నిద్రభంగం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఏం పర్లేదు ప్రభు గారు ఇవాళ రాకండి మిమ్మల్ని లేపామండి. అలాగే మరి మన మధ్యకి జేపీ గారు ఒక ఆయన వచ్చారండి కొత్తగానే. ముఖం ప్రార్థన చెయ్యండి. ఓకే వందనాలండి జేపీ గారు. అంటే జేపీ గారు
మైకు వందనాలండి. వందనాలు. వందనాలు అయ్యగారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆయన ఎవరో ఏంటో ఏ ఊరని నాకు కూడా తెలియదండి. ఓకే అయ్యగారు, మంచిది. మరి ఇలా మీరు సార్వత్రిక సంఘములో దుఃఖాల్లో ఆ, పాల్గొన్నారు. మాకు చాలా సంతోషం. మిమ్మల్ని మంచిదండి. ఇలా చూడడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మంచిది థ్యాంక్ అయ్యగారు. యూ. జూమ్ యొక్క ఉదయకాల సమయంలో ఆ, 4 గంటల నుంచి మరి 6 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా జూమ్ కాల్ మరి ప్రారంభించబడుతుంది. ఓకే అయ్యగారు. ఉదయకాల సమయం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మరి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి మరి ఆపదలో ఉన్నటువంటి వరకు కడవరి దినాలలో మనం చేయగలిగింది ఏంటంటే కేవలం ప్రార్థన మాత్రమే అని చాలా ప్రయాసపడి మరి సంఘం గారు, ప్రభావం గారు, ఇంకా చాలా మంది ఈ సత్సంగంలో పాల్గొని ఏకూజావని ప్రభు సంఘంలో చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషిస్తున్నాం. మీరు కూడా అనుదినము కూడా మాతో ఉదయకాల సమయం 4 గంటల నుండి 6 గంటల వరకు పాల్గొనొచ్చు. మీరే కాకుండా మీ విశ్వాసులు కానీ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా మా టీంలోకి ఆహ్వానితులే. ఇందులో ఎవరికి ఏ భేదం లేదండి. మనం ఓకే. ప్రభు కొరకు మాత్రమే నిలబడి వారు కనుక అవును. ఇది కూడా ఏ మిస్ట్రీకి సంబంధించింది కాదు, ఏ సంఘానికి సంబంధించింది కాదు, లేక ఒక గ్రూపుకి సంబంధించింది కాదు. సార్వత్రిక సంఘం అందరూ కలిసి ప్రభుని ఆరాధించాలనే ఒక ఆలోచనతో ఈ జూముకాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరు మాతో పాటు పాల్గొనండి. మీరు కూడా దేవుడు వాక్యం ఉద్యమంలో మాతో పాటు అందరూ కూడా పంచుకోండి. మీరు కూడా ఈ లింక్ అనేకులకు పంపించండి. వారికి కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా పాల్గొవచ్చు. అందరూ కూడా ఇందులో ఆరాధన చేయడమే. వచ్చినట్టు వారికి ఎవరికి కూడా ఏది లేదనకుండా ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఇవ్వబడుతుంది. పాడగలుగుతారా పాటిస్తారు, ప్రార్థించగలిగితే ప్రార్థనిస్తారు, చదవగలిగితే వాక్యాన్ని ఇస్తారు. ఏవి కూడా విడిచిపెట్టరు, సత్యంగా ప్రార్థన చేస్తున్నారు. అందరినీ కూడా గుర్తించి ఆ సమయాన్ని బట్టి అందరినీ చూడాలి. కనుక మన అందరం ప్రభుత్వ ఉదయకాల సమయంలో అందించాలనే కదా అదండి మా యొక్క ఆశ. ఈ జూమ్ ఓకే అయ్యగారు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. కాబట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మా సార్వత్రిక సంఘ జూమ్ కాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబాల సంఘాలతో పాటు ఇందులో మీరు కూడా ఇక్కడ నుంచి ఒక సభ్యులని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యగారు. వందనాలండి. పాడతారండి సడ్బాబాయ్ గారు, అమ్మా పాటలు బాగా పాడతారు. అదే మీకు ఏం చేసినా మాకు పర్లేదు. ఏ పాత్ర అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అయ్యగారు. పూర్త వందనాలు. ఓకే అయ్యగారు. చెప్పండి సార్ విక్టర్ బాబు గారు. శ్రేష్టమైన వాక్యాన్ని మరి రోజు మన కొరకు మరి మనము పలికింపజేయాలి. పరిశుద్ధుడు గొప్ప దేవ సర్వోన్నతుడు సూత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినములో ఎంతైతే రాలేనైనా ఎవరైనా బలహీనతలుగా ఉంటే ప్రభావ వారిపరచండి. అనారోగ్యం ఉన్న రోగులను మొదటి ఇబ్బందులతో ప్రభావ చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా ప్రభావం భాగ్యాన్ని ప్రభావ వారందరికీ మీరు అంటే వారికి సంపూర్ణమైన జూమ్ కాదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, నెమ్మది లేకున్నారో, మనశ్శాంతి లేకున్నారో, ఆదరణ లేకున్నారో, క్షేమం లేకున్నారు, వారందరికీ సమస్తాన్ని కూడా జీవనయు కృపయు కాపుదల కనికరము ప్రతి బిడ్డ పైన మీ సంకీర్పండి. సంపూర్ణమైన ఆరోగ్యం కాచి కాపాడి బలపరి ఉదయకాలపు సమయంలో ప్రభా లేఖన భాగం ద్వారా ప్రభా
వాళ్ళుకునైనా నన్ను నిలబెట్టుకుని తండ్రి ఇదిగోనైనా మీ దాసురాలు ప్రభా పాత్రకు నిలబెట్టుకుని చక్కని వాక్యాన్ని ప్రభా అందింపజేసే వాక్యాన్ని ఇంకనూ ప్రభా బలముగా ఆ ప్రభా కనికరం ప్రభా మీరు మా ప్రార్థన చేస్తాం ఉదయకాలం అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి నీడగా ఉండండి కనికరము దయ మా అందరి పైన మీకు అనుగ్రహించేస్తారు రాయము చేస్తారు పవిత్ర రక్తమేత్యం వేస్తున్నామును సంపూర్ణ ఆమె ఆశీర్వాదంబుల్ ఆశతో నమ్మియున్నాము మీద కుమ్మరింపుము దేవా అమర ప్రేమ కుమ్మరించుము దేవా ఆమేన్. వందనాలు అయ్యగారు.